నమస్తే అండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదైతే చిన్న తిరుపతి అండి. పిలిచిన వెంటనే పలికే కలియుగ వెంకటేశ్వర స్వామివారి దర్శనం అయితే ఇక్కడ జరుగుతుందండి. చిన్న తిరుపతి అయినా ద్వారకా తిరుమల అన్న ఒకటేనమాట. ద్వారకుడు అనే మహర్షి ఇక్కడ తపస్సు చేశారంట. వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఉత్తరముఖంగా అయితే కూర్చుని తపస్సు చేశారంట. కొన్ని సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల మహర్షి చుట్టూ పుట్టలు అనేవి ఏర్పడ్డాయంటండి. స్వామివారి దర్శనం అయితే దక్షిణముఖంగా జరిగిందంట. అయితే ఇక్కడ మహర్షి స్వామివారి పాదాలు పూజ చేసుకునే అదృష్టం కల్పించమని వరంగా అడిగితే దానికి స్వామివారు అనుగ్రహించడం వల్ల వెంకటేశ్వర స్వామివారి పాదాలు అయితే పుట్ట లోపల ఉంటాయంటండి. మనకి సగం మాత్రమే దర్శనం అనేది జరుగుతుంది. ఈ సగం విగ్రహం దర్శనం చేసుకుంటేనే మోక్షం కలుగుతుంది అనేది ఇక్కడ నమ్మకం. ఇది స్వయంగా వెలిసిన విగ్రహం. అలాగే ఈ మూర్తి వెనకాల మనకి ఇంకొక విగ్రహం అనేది కనిపిస్తుంది. అది పెద్ద తిరుపతి నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించిన విగ్రహం. ఈ విగ్రహం ఆశ్వేజ మాసంలో అయితే ప్రతిష్ఠించారు. అయితే ఆశ్వేజ మాసంలో ఒక కళ్యాణం జరుగుతుంది. స్వయంగా వెలిచిన విగ్రహం వైశాఖ మాసంలో ఉండటం వల్ల వైశాఖ మాసంలో అయితే ఒక కళ్యాణం జరుగుతుందండి. స్వామివారికి అభిషేకం అయితే జరగదండి, సంప్రోక్షణ మాత్రమే జరుగుతుంది. అభిషేకం జరిగినట్లయితే చీమలు వస్తాయంటండి పుట్టలోంచి, అందుకే అభిషేకం చెయ్యరు. ఇక్కడ కనిపించే మండపం దశావతారాలతో ఉంటుందండి. లక్ష్మీదేవి అవతారాలు కూడా ఉంటాయి. అలాగే వివాహాలు చేసుకుందామని మొక్కుకున్న వాళ్ళు ఇక మండపంలో అయితే చేసుకోవాలి. ఇంకా చాలామంది చిన్నపిల్లలకి అన్నం ముట్టించడానికి కూడా ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడ నడకదారిన వచ్చే భక్తుల సంఖ్య కూడా చాలా ఎక్కువేనండి. ఇక్కడ కొండ కిందే కేశఖండనశాల అనేది ఉంటుందండి. మొక్కులు తీర్చుకునే వాళ్ళు తీర్చేసుకున్నాక కొండ పైకి అయితే వచ్చేయచ్చు అనమాట. మెట్లు ఎక్కగలం అనుకునే వాళ్ళు దక్షిణం వైపు రావాలి. మామూలుగా వచ్చేవాళ్ళు పార్కింగ్ ఇక్కడ చేసేసుకుని తూర్పు గోపురం నుంచి అయితే లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి గోపురానికి కుడివైపు అనేది ఉంటాయి. ఇక్కడ చాలా కొత్తగా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయండి. మనకి సేమ్ లోపల వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఒకే విమాన గోపురం కింద 2 విగ్రహాలు అయితే మనకి కనిపిస్తాయి ఈ ఆలయంలో. ఇక్కడ దర్శనానికి అయితే 100 రూపాయలు, 200 రూపాయల టికెట్, ఉచిత దర్శనం కూడా ఉంటుందండి. ఆలయంలోనే టికెట్ అనేది తీసుకోవాలి. అలాగే కళ్యాణం టికెట్ కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ ఏనుగును కూడా చూడొచ్చండి మనం. అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక కొండపైనున్న శివాలయానికి అయితే వెళ్ళి దర్శనం చేసుకోవాలండి. శివాలయం కొండపైన ఉంటుందన్నమాట. ఇక్కడ కాటేజ్ సౌకర్యం కూడా ఉందండి మనకి. అలాగే ఇక్కడ శివాలయంలో అయితే వినాయకుడు, మల్లీశ్వర స్వామి, భ్రమరాంబ అమ్మవార్లు అయితే మనకి దర్శనం ఇస్తారండి. ఇక్కడ సోమవారం స్వామివారికి అభిషేకం అయితే స్పెషల్గా చేస్తారంటండి. ఇక్కడ చుట్టూ మొత్తం చెట్లే ఉంటాయన్నమాట. ఈ శివాలయం చుట్టూ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అలాగే బయట మనం అభిషేకం చేసుకోవడానికి వీలుగా శివలింగం అయితే ఉందండి. ఇక్కడ మనం చేసుకోవచ్చు అభిషేకం అనేది. ఇక్కడ నామ శుద్ధి ఉంటుంది కదండి, దాని కొండ కూడా ఉందంటండి ఎక్కడో. అందుకే ఇక్కడ దొరికే నామశుద్ధ చాలా వైట్ కలర్లో అయితే ఉంటుంది. అయితే ఈరోజు మేము సేవ చేయడానికి అయితే వచ్చామండి చిన్న తిరుపతి. ఇంకా సేవ చేయడానికి అన్న సమారాధన జరిగే భవనం ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ భక్తులు రాకముందే అన్నీ రెడీ చేసి ఉంచుతారండి. ఒకరోజు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ అన్న సమారాధన దగ్గరే ఉంటుందన్నమాట సేవ. 2-3 రోజులు ఉందాం అనుకునే వాళ్ళకి లోపల ఆలయంలో అయితే ఉంటుందండి. 2 పూట్ల కూడా ఇక్కడ అన్న సమారాధన జరుగుతుంది. కొండ కిందకు వచ్చాక ఇక్కడ కుంకుళ్ళ అమ్మవారు ఉంటారండి. ఖచ్చితంగా అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలండి. శరన్నవరాత్రుల్లో బాగా జరుగుతాయంటండి ఇక్కడ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.